ఈ ఫేషియల్ పెయిన్స్ అనేవి ప్రాబబుల్లీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు కానీ బట్ ఈ మధ్య ఎక్కువ వింటున్న ఒక కామన్ ప్రాబ్లమ్గా ఇది కూడా మారుతుంది. అసలు ఈ ఫేషియల్ పెయిన్స్ అంటే ఏంటి సార్? వన్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఆర్ హౌ డస్ ఇట్ రిజెంబుల్ లైక్? సో ఇప్పుడు ఫేషియల్ పెయిన్స్ అనేవి ముఖంలో వచ్చే నొప్పులండి. ఇవి ఒకవైపు కానీ రెండు పక్కల కానీ నొప్పులు వచ్చేస్తాయి. ఈ నొప్పులు చాలా స్పెసిఫిక్గా నార్మల్గా తలనొప్పి ఎలా వస్తుందో ఇది అలా రావచ్చు. కొద్ది మందిలో ఇంకా బాధించేది కరెంట్ షాకులు లాంటివి, కాన్స్టెంట్గా కొడుతూ ఉంటాయి. అవి లోపల కరెంట్ షాకులు కొడుతూ ఉంటే ఆ నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. ఇక దాని గురించి పేషెంట్ ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. రోజులో 5-6 సార్లు రావచ్చేమో కొంతమందికి. అది వస్తే 10 సెకండ్లే ఉంటుంది కానీ 10 సెకండ్లో నరకం కనిపిస్తుంది. ఇక దాని గురించి అది ఎప్పుడు వస్తుందా అని వీళ్ళు రోజంతా వెయిట్ చేస్తూ ఉంటాడు పేషెంట్. ఎప్పుడు వస్తుందా ఆ భయంతో కొట్టుకుంటూ ఉంటాడు. సో అటువంటి భయంకరమైన నొప్పులు ఇవి సాధారణంగా కారణం తెలియనివి ఉంటాయి. కొంతమందికి కొన్ని జబ్బుల్లో ఇది పార్ట్గా వస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణకి తీసుకుంటే మనకి మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఒక జబ్బు ఉంటుంది. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్లో మన నరాలు ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో కానీ మిగతా చోట్ల ఆ నరాలు డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిన నరం ఎప్పుడైతే ఉందో మనకందరికీ తెలుసు, మనకి చేతికి ఒక చిన్న దెబ్బ తగిలితేనే కరెంట్ షాక్. కరెక్ట్. ఆ కరెంట్ షాక్ ఎలా అయితే కొడుతుందో ఇదే మాదిరిగా ఎక్కడ నరం డ్యామేజ్ అయితే అక్కడి నుంచి కింద కరెంట్ షాక్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా సో అది సాధారణంగా బ్రెయిన్ కింద నరం దగ్గర అది ప్రాబ్లం జరిగింది అని అంటే వాళ్ళకి ఇక ఆ ప్లేస్ అంతా కూడా కరెంట్ షాక్లు కొట్టేస్తాయి. కొంతమందికి ఏమవుతాయి, ఏదన్నా ఒక చిన్న ట్యూమర్ రావటము, ఇన్ఫెక్షన్ రావటము, ఒక స్ట్రోక్ రావటము, ఇటువంటి వాటిలో కొన్ని నరాలు డ్యామేజ్ అయిపోతాయి. కొన్నిసార్లు బ్రెయిన్ నుంచి బయటికి వచ్చే నరాలు ఒక చిన్న చిన్న రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఆ రంధ్రాలు పుడుకుపోతూ ఉంటాయి వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ. వాటి వల్ల వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల చేత వచ్చేస్తాయి. ఈ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సివియర్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోతారు. దీనికి అందుకే ఇంకొక పేరు ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అనే ఈ జబ్బు ఉంటుంది. ఇది ఇందులో దీనికి ఒక పేరు సూయిసైడ్ డిజీజ్ అంటారు దీన్ని. ఇంకంటే వాళ్ళు బయట వెళ్తారు, మెడిసిన్స్కి వాడతారు, కొంతకాలం తగ్గుతాయి, ఒక్కోసారి తగ్గకపోతే ఇంకా వాళ్ళకి బయట ఇంకే రకమైన 4-5 రకాల మెడిసిన్స్ వాడేసిన తర్వాత ఇంకేం లేవు, మీరు ఎలాగోలా తగ్గించుకోవాలని. కానీ ఇదంతా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ బ్రెయిన్. ఎంత మీరు ఊరికినే దీన్ని ఊహించుకుంటున్నారు, మాకేం కనపట్టలేదంటారు. నొప్పి బయటికి కనపడదు. ఇక వీళ్ళకి ఎలా అవుతుందంటే వాళ్ళని అన్ని వైపుల నుంచి బంధించేసినట్లు ఫీల్ అయ్యి ఇక మనకి దెర్ ఈజ్ నో సొల్యూషన్. ఇలా బ్రతకటం కన్నా చావడం బెటర్, ఎండ్ చేసుకోవటం వేరు అనుకొని మేలు అనుకొని ఎండ్ చేసేసుకుంటూ ఉంటారు. వెరీ సాడనింగ్. ఇవి ట్రైజెమినల్ న్యూరాలజియా. ఈ ట్రైజెమినల్ న్యూరాలజియాలో ఈ కరెంట్ షాక్లు కొడుతూ ఉంటాయి. ఇది ఫేస్లో సాధారణంగా కింద పార్ట్లో వస్తాయి. కొంతమందికి మధ్యలో పార్ట్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి 3 పార్ట్లు. ఈ నరము ఈ 3 ప్లేసులకి సప్లై చేస్తుంది. 3 బ్రాంచ్ల మూలంగా ఎక్కువ భాగము కింది పార్ట్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసింది. వీళ్ళకి కారణం ఏంటి, చాలామందికి మనం చూస్తూ ఉంటాము. పాపం వీళ్ళు వెళ్ళి ఈ నరం నొప్పి వచ్చేసింది అనుకునేవాళ్ళు ఇక్కడ నొప్పి ఉంది అని డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తారు? కరెక్ట్, డెంటిస్ట్. ఇక్కడ ఉండే పళ్ళు కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు పాపం లోపలికి వెతికితే ఏ చిన్న పిప్పి పన్ను ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. దీనివల్ల మీ నొప్పి అంతా వచ్చింది అని చెప్పి పన్ను పీకించేసుకుంటారు. 1 కాదు 2, 3, 4 పళ్ళు పీకించుకుంటారు. దానికి రూట్ కెనాల్స్ అని ఐడెంటిఫై అయ్యి వాళ్ళకంత అవగాహన ఉండదు. రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఇది అవేర్నెస్. అందుకే అందరి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతుంటాం, చెప్తూ ఉంటాము. సో చాలామందికి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా తగ్గదు. లేదా కొంతమందికి మామూలుగా పిప్పి పన్ను ఉంటే అంతకుముందు లేకపోయినా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ కింద నరం ఉంటుంది కదా, ఆ నరాన్ని వీళ్ళు డ్రిల్ చేసినప్పుడు నొప్పి పట్టేస్తుంది. ఒక్కసారి నరం డ్యామేజ్ అయితే మనం ఇందాక అనుకున్నట్లుగా తగిలితే కరెంట్ షాక్ వెళ్తున్నట్లు డ్రిల్ చేసి అక్కడ ఆ ప్లేస్లో మీరు మెటల్ కానీ లేకపోతే ఇంప్లాంట్ కానీ పెట్టేసిన తర్వాత కాన్స్టెంట్ ఇరిటేషన్, ఇక వీళ్ళకి కాన్స్టెంట్గా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా. కామన్ V3 అంటాము కింద. కొంతమందికి మధ్యలోది కూడా వస్తుంది, పై పళ్ళ నుంచి వచ్చింది కానీ సైనస్ల వల్ల కానీ కారణాల చేత. అంటే వాళ్ళకి వాస్తవానికి పన్ను ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా మందికి ఉండదు. కొంతమందికి పన్ను ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేస్తూ నరం దెబ్బతింటుంది, లేదా ఇన్ఫెక్షన్ వల్ల నరం దెబ్బతినచ్చు. మనం జ్ఞానదంతం లాగేసేటప్పుడు దాని లోపల కూడా నరం ఉంటుంది. దంతం లాగేసేటప్పుడు నరం కట్ అయిపోతుంది, దానివల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, షార్ట్ సర్క్యూట్ అయినట్లు మనం. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు వాడిన ఈ టర్మ్ ట్రైజెమినల్ న్యూరాలజియా కి డెంటిస్ట్ ఇస్ నాట్ ది రైట్ పర్సన్ టు క్యూర్ ట్రైజెమినల్ న్యూరాలజియా అంటారా? కాదు, డెంటిస్ట్ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. అయితే డెంటల్ కాజ్ ఏమైనా ఉంటే అంతవరకు కాజ్ తీయగలరు.
బట్ న్యూరాలజియా ట్రీట్మెంట్ని ఇనీషియల్గా చాలామంది న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, నరాల ప్రాబ్లం కాబట్టి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు మందులతోటి కొంత ట్రీట్ చేస్తారు. ఇది జరగని రోజున మందులు ఒక స్టేజ్ దాటుతాయి. డోసులు మనము చిన్న డోసు నుంచి కార్బమాజపిన్ అనే మందు వాడుతూ ఉంటాం, అందులో రకరకాల కొత్త మందులు ఉన్నాయి. ఇవి మందులు వాడినప్పుడు తక్కువ డోసుల్లో వాడుతూ ఉంటాము. ఇది డోస్ పెరిగే కొద్దీ ఏమవుతాయి, ఈ మందులకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన బ్లడ్లో ఇవి తయారీ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఎప్లాస్టిక్ ఎనీమియాస్ లాంటివి, జింజువల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పళ్ళల్లో బ్లీడింగ్ అయిపోవటము, ఇటువంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి మనకి. సో ఇది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి న్యూరాలజిస్ట్ ద్వారా పని జరగట్లేదు, వీల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి బ్రెయిన్ లోపల వాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ ట్రైజెమినల్ నరానికి బ్లడ్ వెసల్ తాకుతా ఉంది అని అంటే అదొక ప్రాబ్లము. ఇటువంటి స్కాన్లు చేసి స్పెషల్ ట్రైజెమినల్ ప్రోటోకాల్ అంటాము, ఆ ఎంఆర్ఐ స్కాన్ చేసి తెలుసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. చాలా సింపుల్గా అయిపోతాయి ఈ ట్రీట్మెంట్ చేయగలిగితే కనుక. మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఈ లోపల నరం ఏదైతే బ్రెయిన్ కింద నుంచి బయటికి వస్తూ ఉంటుందో ఆ నరాన్ని పట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి చాలా మంచిగా రిలీఫ్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది వీళ్ళకి. అంటే మనకి ఎట్లా తెలుస్తుంది సార్ ఏ నరం బ్రెయిన్ కింద నుంచి ఆ పర్టికులర్ ఆర్గన్కి వెళ్తుంది అన్నది? డూ వీ హ్యావ్ దట్ స్పెసిఫిక్ టెక్నాలజీ అవైలబుల్? ఉన్నది. సో ఫస్ట్ అసలు పేషెంట్ చెప్పేదాన్ని బట్టే వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈ కింద పాటలో దవడ పాటలో చెప్పారనుకోండి, ఇది V3. ఈ మధ్యలో పాటలో వస్తుంది V2, ఈ పైన వస్తుంది V1, 1, 2, 3. ఈ 3 ఒక్క నరంలోకే పార్ట్ అనమాట. ఒక నరం 3 బ్రాంచ్లు అయింది. ఏది జరిగింది తెలుసుకొని దాని దగ్గరికి మనము నీడిల్ పంపించి ట్రీట్మెంట్ అక్కడ చేసేస్తే అంతవరకు మొద్దుబారిపోతుంది.